హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్. నేను మీ నవ్య. 3 నెలల దాకా నిల్వ ఉండే చికెన్ పచ్చడి 3 నెలలు కాదు కదా, 3 రోజుల్లో ఖాళీ చేసేస్తాము. అంత బాగుంటుంది. మరి పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడిని చేసేసుకుందామా? బోన్తో ఉన్న చికెన్ని తీసుకున్నాము. ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 లేదా 3 సార్లు చికెన్ని కడగాలి. సరిగా కడగకపోతే నీచు వాసన వస్తుంది. బోన్లెస్ కన్నా బోన్ విత్ చికెన్ పికిల్ చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. చికెన్ని క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ సైజులో మ్యాక్సిమం అన్ని పీసెస్ ఈ సైజులో వచ్చేలాగా కట్ చేసేసుకున్నాము. చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒకేసారి ఉడకపెట్టుకుంటే ఉడకకపోవచ్చు. పైగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 1.5 kg ఒక గిన్నెలో, ఇంకొక 1.5 kg వేరొక గిన్నెలో సపరేట్ చేసేసి పెట్టుకున్నాము. ఈ 1.5 kg చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ అలా చిలకరించి పొయ్యి మీద పెట్టేసుకోవాలి, మూత పెట్టి పెట్టుకోవాలి. అలాగే రెండో గిన్నెలోది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అడుగు అంటకుండా ఉడికించుకోవాలి. మనం ఆ కొన్ని వాటర్ కూడా ఎందుకు యాడ్ చేసామంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడకటానికి. తక్కువైందనుకోండి చిన్న చిన్న పీసెస్గా విడిపోతుందన్నమాట. అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వాటర్ లేకుండా. చూస్తున్నారు కదా, 3 kg చికెన్కి 1.5 kg ఆయిల్ పడుతుంది. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడితే బాగుంటుంది. వేరే ఆయిల్స్ అంతా వాడకూడదు, ప్లస్ టేస్ట్ కూడా రాదనమాట. ఉడకపెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా చికెన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పొంగుతుంది. ఆయిల్ పొంగి పైకి వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా చికెన్ని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి ఆరిన తర్వాత ఆ చికెన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, తినడానికి చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇదే వేడి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 6 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఘాటు కావాలంటే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వెయిట్లో చెప్పాలంటే 150 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇంకా తాలింపులాగా 5 లేదా 6 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ని చూద్దాము. పూర్తిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత చికెన్ పీస్ అనేది ఇలా గట్టిగా అవుతుంది, ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఫ్రై చేసిన తర్వాత చికెన్ పీస్ సైజ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకే ముందుగానే కట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ తిన్నా కానీ భలే టేస్టీగా ఉంటుంది. చికెన్ పచ్చడి మసాలా కోసము ఒక గిన్నె వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ 2 పర్ఫెక్ట్గా వేగితేనే మనకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 15 నుంచి 16 వరకు ఇలాచీలు తీసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. స్టార్ ఫ్లవర్స్ 3 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 3 kgల చికెన్ పికిల్కి 3 స్టార్ ఫ్లవర్స్ అయితే సరిపోతాయి. లవంగాలు 20 మొగ్గలైతే సరిపోతాయి. ఇంకొంచెం ఘాటుగా కావాలంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 3 kgలకి 3 మరాఠీ మొగ్గలు సరిపోతాయి. అంటే ఒక్కొక్క కేజీకి ఒక మరాఠీ మొగ్గ లాగా అనమాట. జీలకర్ర 3 kgలకి 3 స్పూన్స్ తీసుకోవాలి. ధనియాలు దానికి డబల్ తీసుకోవాలి. 6 స్పూన్స్ దాకా సరిపోతుంది. గసగసాలు 100 గ్రాములు సరిపోతాయి. 80 నుంచి 100 గ్రాముల దాకా తీసుకోవచ్చు. ఇవన్నీ మాడకుండా మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, ఇంత పొడవాటి దాల్చిన చెక్క అయితే 3 kgsకి సరిపోతుంది. దీన్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక్కటే ఫ్రై చేయడానికి కొంచెం లేట్ పడుతుంది, 1 minute వరకు పడుతుంది. ఇవన్నీ కలిపి ఆరిన తర్వాత మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అన్నీ చక్కగా ఫ్రై అయినట్లయితే మంచిగా పౌడర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. పులుపు కోసం నిమ్మకాయలు గింజలు లేకుండా 15 నుంచి 16 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. అంటే వేసుకున్న కారాన్ని బట్టి పులుపుని యాడ్ చేసుకోవచ్చు.
ఇక ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి. కారం 180 గ్రామ్స్ సరిపోతుంది. ఉప్పు అనేది 120 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఉప్పు తర్వాత సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికైతే 120 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ పచ్చడి మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఉప్పు కారం ఈ మసాలా పౌడర్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మా అమ్మ చేతి చికెన్ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. నా కోసం చికెన్ పచ్చడి చేసినందుకు మా అమ్మకి ఒక లైక్, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. 16 నిమ్మకాయలని స్క్వీజ్ చేస్తే ఇంత పెద్ద గ్లాస్ లెమన్ జ్యూస్ అయితే వచ్చింది. ఇదంతా యాడ్ చేసేసాము. పులుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్లో ఈ గ్రేవీ అంతా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే 3 మంత్స్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 మంత్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో తీసి అప్లోడ్ చేసే లోపే సగం చికెన్ పచ్చడి అయితే తినేస్తాను. అంత అద్భుతంగా అంత బాగుందన్నమాట. ఇక 2 డేస్ తర్వాత చికెన్ పచ్చడిని చూస్తే కలర్ఫుల్గా మంచి అరోమా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే గాజు సీసాలో చికెన్ పచ్చడిని పెట్టుకున్నాను. గాజు సీసాలో అయితే పచ్చళ్ళకి బాగుంటుంది. చూసారా, సీసాలో సగం పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా చికెన్ పచ్చడి వేసుకుని అన్నం తింటున్నాను. చాలా బాగుంది. ఇన్నిసార్లు తిన్నా కానీ నాకు ఏమాత్రం వేడైతే చేయలేదు. కానీ చికెన్ పచ్చడి తింటే బాగా వేడి చేస్తుంది అని అంటారు. సో అందుకు చికెన్ పచ్చడి తిన్నప్పుడల్లా ఒక గ్లాస్ మజ్జిగైతే తాగాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.